హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మామిడికాయ రోటీ పచ్చడిని అయితే చూపించబోతున్నాను. పచ్చి మామిడికాయలతో చేసే ఈ పచ్చడి తినే కొద్ది తినాలనిపించేలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలా వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అలాగే ఈ పచ్చడిని వారం రోజుల పాటు అయితే నిల్వ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎంతో కమ్మగా ఉండే పచ్చి మామిడికాయ రోటీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా ఈ పచ్చడి చేయడం కోసమని 2 మీడియం సైజ్ మామిడికాయలను అయితే తీసుకోండి. ఓన్లీ పచ్చి మామిడికాయలే తీసుకోవాలండి. తీసుకున్న ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. పైన ఉన్న పొట్టుతో పాటు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. చూడండి, మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ని పెట్టి అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసి చక్కగా మీడియం మంటపై దోరగా వేయించుకోండి. ఫస్ట్ ఇలా మెంతుల్ని లైట్ గా వేయించుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలను అయితే వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ ఆవాలను అయితే వేసుకోండి. ఆవాలను కూడా ఒక 1 టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్నాక వీటిని ఒక 30 సెకండ్స్ పాటు అయితే లైట్ గా వేయించుకోండి. జస్ట్ ఆవాలు చిటపటలాడే వరకు అయితే వేయించుకోవాలి. వీటిని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు అయితే వేసి వేయించుకోండి. ఓన్లీ లో ఫ్లేమ్ లోనే ఇలా ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి. ఇక్కడ నేను ఎండుమిరపకాయల్ని ఒక 20 దాకా అయితే వేసుకున్నాను. 2 మీడియం సైజ్ మామిడికాయలకి 20 వరకు ఎండుమిరపకాయలు అయితే పడతాయండి. ఒకవేళ మీరు ఒక్క మామిడికాయతోటి చేసుకోవాలనుకుంటే 10 నుండి 12 వరకు మిరపకాయలను అయితే వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కొంచెం అటు ఇటు అయితే వేసుకోండి. ఇలా మిరపకాయల్ని క్రిస్పీగా వేయించుకున్నాక తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఈ మిరపకాయలు పూర్తిగా చల్లారాక క్లీన్ చేసుకున్న రోట్లోకి అయితే వేసేసుకోండి. ఇలా మిరపకాయల్ని రోట్లో వేసేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి చక్కగా దంచుకోవాలండి. మిరపకాయలు ఇలా మెత్తగా నలిగే వరకు అయితే దంచుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ చూపించిన విధంగా అయితే మెత్తని పౌడర్లా అయితే దంచుకోవాలి. మిరపకాయల్ని ఇలా మెత్తగా దంచుకున్నాక ఇందులోకి 6 నుంచి 7 వరకు పొట్టు తీసిన వెల్లుల్ని అయితే వేసుకోండి. అలాగే కొన్ని మామిడికాయ ముక్కల్ని వేసి మొత్తం అంతా బాగా నలిగే వరకు అయితే దంచుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడిలోకి వెల్లుల్ని మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. ఒక 5-6 వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వెల్లుల్ని మెత్తగా నలిగే వరకు దంచుకున్నాక ఇందులోకి మిగిలిన మామిడికాయ ముక్కల్ని అయితే వేసి వీలైనంత మెత్తగా అయితే దంచుకోండి. మామిడికాయ ముక్కల్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి దంచుకుంటే చక్కగా నలుగుతాయండి. అలాగే ఈ పచ్చడిలోకి వాటర్ గాని లేదా చింతపండు వంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇవి పచ్చి మామిడికాయలు కాబట్టి ఇందులో నీళ్ళైతే ఊరుతాయండి. అలాగే ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఇలా మామిడికాయ ముక్కల్ని వేసి బాగా నూరుకున్నాక రోట్లో నుంచి తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా నూరుకోవాలండి. ఇలా నూరుకున్నాక తీసి ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన పోపునైతే రెడీ చేసేసుకుందాం. పోపు కోసం కడాయిలోకి ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు మినపప్పు అండ్ ఒక 1 టీ స్పూన్ వరకు శనగపప్పును వేసి చక్కగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఇలా శనగపప్పుల్ని ఇలా ఎర్రగా వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎండు మిరపకాయని ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు అండ్ చివరిగా కొద్దిగా చిటికెడు ఇంగువని వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా వీటిని కొద్దిసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నాక ఈ ఆయిల్ ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నూరుకున్న పచ్చడిని వేసి కలుపుకోండి. ఆయిల్ లో పచ్చడి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. తాలింపు వేడిగున్నప్పుడు వేస్తే పచ్చడి అంత టేస్టీగా అయితే ఉండదండి. మామిడికాయ ముక్కలు మగ్గి మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఆయిల్ పూర్తిగా చల్లారాక పచ్చడిని వేసి కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ రోటీ పచ్చడి అయితే రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది.
రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.